హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ మ్యాంగో రెసిపీస్. మ్యాంగోస్తో ఎన్ని రకాల రెసిపీస్ అయినా చేసుకోవచ్చు. దాంట్లో నేను కొన్ని చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే జస్ట్ మ్యాంగోతో కుల్ఫీ, మ్యాంగో ఐస్ క్రీమ్, మ్యాంగో సలాడ్ అట్లా అనమాట. సో మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనము. సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే మ్యాంగో కుల్ఫీ అనమాట. కట్ కుల్ఫీ అంటే మౌల్డ్స్ ఏం లేకపోయినా జస్ట్ మనం ఒక గ్లాస్లో కానీ చెంబులో కానీ చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మిల్క్ మనం వేడి చేసుకోవాలి. ఇక్కడ చూసినా కదా 2 గ్లాసెస్ వరకు పాలైతే తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసి అవి మరుగుతున్నప్పుడు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. బాదం, కాజు వేస్తున్నాను అంతే. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, లేదా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం ఇంకా. సో దీంట్లోకి చక్కెరని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ వరకు ఉంటాయి. 2 గ్లాస్ మిల్క్ కదా, 4 స్పూన్స్ వరకు షుగర్ అయితే సరిపోతుంది అనమాట. ఈ పాలు అనేది ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాదు, నార్మల్ మిల్క్ కాబట్టి దీంట్లోకి కోవాని యాడ్ చేస్తున్నాను ఇన్స్టెంట్గా అనమాట. అంటే పాలు బాగా చిక్కగా కావాలి కదా మనకి, కుల్ఫీకి క్రీమీగా ఉండాలన్నమాట. సో అందుకని కోవాని వేసేస్తున్నాం. తర్వాత కస్టర్డ్ పౌడర్ని కూడా ఒక 1.5 స్పూను చల్లటి పాలలో వేసేసుకొని కలిపి ఇప్పుడు మరుగుతున్న పాలలో వేసి కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వల్ల ఇంకా చిక్కగా అయిపోతుంది అనమాట, క్రీమీగా. సో ఇది మంచిగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దించేసి చల్లారనివ్వాలి. ఇక్కడ కోవాకి బదులు మనము మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆప్షనల్, కోవానైనా మిల్క్ పౌడర్ అయినా రెండిట్లో ఏదో ఒకటి, లేదా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని అవి బాగా చిక్కగా మరిగే వరకు మరిగించుకోవాలన్నమాట. అప్పుడు ఏవి వేయాల్సిన అవసరం ఉండదు అనమాట. జస్ట్ మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇట్లా వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసేసిన, ఇందాక చూసినారు కదా. సో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మ్యాంగో కుల్ఫీ కాబట్టి మ్యాంగో అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ రకమైన మ్యాంగో అయినా తీసుకోవచ్చు, కానీ స్వీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో పొట్టు తీసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొన్ని ముక్కలు అయితే నేను పక్కకు పెట్టేస్తా, అది తర్వాత చెప్తా ఎందుకు. తర్వాత ఇంకా కొన్ని ముక్కలు అయితే మంచిగా మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి కుల్ఫీకి. సో గ్రైండ్ చేసేసిన, ఇప్పుడు చూసినారు కదా. ఇట్లా మూత పెట్టి ఏంగానే అది గ్రైండ్ అయిపోయింది అనమాట, మ్యాజిక్. సో చూసినా కదా, ఇప్పుడు చల్లగా అయిపోయింది. చల్లగైన తర్వాత అది కొంచెం వేరే బౌల్లోకి వేసిన, ఇందాక మ్యాంగో ముక్కలు కొన్ని సపరేట్ పెట్టినా అన్న కదా, వాటిని దీంట్లో వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైరెక్ట్గా అట్లా తినేసేయచ్చు, ఫ్రూట్ సలాడ్ లాగా అనమాట. ఫ్రూట్ సలాడ్ని ఇట్లా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంకా వేరే ఫ్రూట్ అంటే జస్ట్ మ్యాంగో సలాడ్ అనమాట. సో ఇది బాగుంటుంది అనమాట. సో తర్వాత చూసినారు కదా, మ్యాంగో ప్యూరీని మనం ఈ కస్టర్డ్ మిల్క్లో కలిపేసుకోవాలి బాగా. అది కలుస్తలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసేస్తాను నేను. మిక్సీలో వేసేసి మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసినాం అనుకో, అది సాఫ్ట్గా క్రీమీగా అయిపోతుంది. సో చూసినారా, మూత పెట్టి తీయగానే మెత్తగా అయిపోయింది. సో అప్పుడు మనం దీన్ని ఒక చెంబులో పోసేసుకోవాలి. కుల్ఫీ మౌల్డ్స్ లేకుండా కట్ కుల్ఫీ కాబట్టి దీన్ని కట్ చేసుకొని తినేసేయాలన్నమాట. సో చూసినారా, ఒక తంపేలా లాంటి దాంట్లో ఫ్లాట్గా ఉంటుంది కదా, సో దాంట్లో వేసుకుంటే సమానంగా వస్తుంది. దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసి దానిపై నుంచి కవర్ని పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు, లేదా నా దగ్గర ర్యాపింగ్ కవర్స్ ఉన్నాయన్నమాట. సో దానితో పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అది మంచి సెట్ అయిపోతుంది కుల్ఫీ లాగా అనమాట. ఒక 5 to 6 అవర్స్ పెట్టాలి, లేదా ఓవర్ నైట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మ్యాంగో కస్టర్డ్ అయితే అసలు 1 గంట పెడితే చాలన్నమాట. చల్లగా అయిన తర్వాత తినేసేయచ్చు. కుల్ఫీ లాగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు దీనికైతే. చాలా చాలా టేస్టీ ఉంటుంది. మ్యాంగో సలాడ్ అనమాట, ఇది చాలా బాగుంటుంది. సో 2 రకాల రెసిపీస్ అయితే అయిపోయినాయి ఒక్కసారికి. ఇదైతే కుల్ఫీ ఇట్లా రెడీ అయిపోయింది, చూసినారు కదా. దీన్ని ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీయగానే ఒక 2 మినిట్స్ ఆగాలి, తర్వాత తీసేసుకోవాలి. చూసినారు కదా, చాకుతోని సైడ్స్ని కొంచెం అట్లా చేసేసి ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుంటే అది తొందరగా అట్లా ఊడొచ్చేస్తుంది కుల్ఫీ అయితే. సో చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది అనమాట. మ్యాంగో అంటేనే టేస్ట్, ఇంకా మ్యాంగోతో కుల్ఫీ అంటే ఇంకా చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. సో ఈ కుల్ఫీ అయితే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసినారు కదా ఎట్లా చేసినానో. సో రెసిపీ నచ్చితే మీరు ఫాలో అయిపోండి, చేసేసుకోండి. సమ్మర్లో పిల్లలకి ఇట్లాంటివి చేసి పెట్టండి, ఇంట్లోనే హెల్తీగా తినేస్తారు. నెక్స్ట్ అయితే మ్యాంగో సలాడ్. ఇది ఎప్పుడు ఆల్వేస్ నా ఫేవరెట్ అనమాట, నేను చేస్తూనే ఉంటాను ఇంకా. సో దీంట్లోకి మనం ఓన్లీ మ్యాంగో కాకుండా ఇంకా 2-3 ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ముందుగా అయితే స్టవ్ పైన పాలు మరిగించుకోవాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను అనమాట. సో చూసినా కదా, పాలు అయితే ఆల్రెడీ వేడి చేసిన పాలే అనమాట. దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకున్నాను, ఒక 2 కప్స్ వరకు. తర్వాత చల్లటి పాలలో ఒక 4 to 5 స్పూన్స్ ఇది కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి.
చిక్కగా రావాలన్నమాట మంచిగా. సో, అది చిక్కగా అనిపించకపోతే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకునే పాల చిక్కదనాన్ని బట్టి ఆ కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకోవాలి. సో, చూస్తున్నారా? అది అంతా వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మాత్రమే సిమ్‌లో పెట్టి దాన్ని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని చల్లారిన తర్వాత మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే 2 మ్యాంగోలు, ఒక పోమోగ్రానేట్, ఒక యాపిల్, ఇంకా బనానా తీసుకున్నాను. సో, ఫ్రూట్స్ అన్నీ మనం అట్లా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. స్వీట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. మ్యాంగో పుల్లగుందంటే ఫ్రూట్ సలాడ్ అంతా ఖరాబ్ అయిపోతది. పుల్లటి టేస్ట్ వస్తుంటదన్నమాట. సో, చూసినారా ఫ్రూట్స్ అన్నీ నీట్‌గా కట్ చేసేసుకొని చల్లగా అయిపోయిన ఈ కస్టర్డ్‌లో వేసేసుకొని కలుపుకోవడమే. దీంట్లోకి వెనిలా ఎసెన్స్ లేదా మ్యాంగో ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది. తర్వాత పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. చాలా చాలా ఈజీగా ఉంటది. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇంకా మనం చల్లగా సర్వ్ చేసేసుకోవాలి. సో, చూస్తున్నారు గదా! చాలా చాలా ఈజీగానే చేసుకోవచ్చు మనం ఈ రెసిపీస్ అన్నిటిని. టేస్ట్ గూడా చాలా చాలా బావుంటాయన్నమాట. బయట కొని తినే కంటే ఇంట్లో ఇట్లా హెల్తీగా చేసేసుకోండి. పిల్లలు మీరు గూడా కూల్‌గా తినేసేయండి ఈ సమ్మర్‌లో. సో, నెక్స్ట్ అయితే మ్యాంగో కుల్ఫీ చేయడం చూద్దాం. ఇది గూడా చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఒక గిన్నెలోకి 1 కప్ మిల్క్ పోసుకోవాలి. దాంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్, ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలనమాట. సో, ఇవి మరిగేలోపు మనం ఇంకా కొన్ని పాలలో కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలనమాట. ఇక్కడ కొన్ని పాలు తీసుకున్నాను, చల్లటి పాలనమాట. దాంట్లోకి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకొని ఈ మరిగే పాలలో పోసేసి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. దీనివల్ల చిక్కగా అవుతుందనమాట ఈ మిల్క్ అంతా. సో, చూసినారు కదా! కార్న్ ఫ్లోర్ వేయగానే ఒక జస్ట్ 2, 3 మినిట్స్‌లోనే అది చిక్కగా అయిపోతుంది. దాన్ని దించేసి చల్లారనివ్వాలింకా. ఇప్పుడైతే చెట్టు పై నుంచి డైరెక్ట్ నా చేతిలో ఒక మ్యాంగో పడిపోయింది. ఆ మ్యాంగోతోనే నేను కుల్ఫీ చేసినాననమాట. చూస్తున్నారు కదా! ఆ మ్యాంగోస్‌ని మంచిగా మనం వాష్ చేయాలి ఫస్ట్ తెచ్చిన తర్వాత. తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఇక్కడ చల్లగైపోయిన కుల్ఫీ మిక్స్చర్ ఉంది కదా! దాన్ని కూడా పోసేసి ఫ్లేవర్ కోసం ఎసెన్స్ వేసుకోవాలి. మ్యాంగో ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్ ఏసుకున్నా సరిపోతుంది. సో, చూస్తున్నారు కదా! అట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని కుల్ఫీ మౌల్డ్స్‌లోకి దీన్ని కొంచెం కొంచెం పోసేసుకోవాలి. కుల్ఫీ మౌల్డ్ లేదనుకోండి గ్లాసెస్‌లో గూడా మనం ఐస్ క్రీమ్ లాగా అదే కుల్ఫీ లాగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇది ఆన్‌లైన్‌లో కొన్నాను కాబట్టి ఇది ఎప్పటికి దీన్నే వాడతాననమాట. సో, దాంట్లోకి ఆ స్పూన్స్ స్టిక్స్ ఇచ్చేసినారు వాళ్ళే. అవి లేకుండా మనం ఐస్ క్రీమ్ పుల్లలు కొనుక్కొని వాటితో కూడా పెట్టేసుకోవచ్చు గ్లాస్‌లో అయితే. ఇక్కడ చూసినా కదా! బిర్యానీ తెచ్చుకున్న తర్వాత బాక్స్ మిగిలి ఆ బాక్సులు పడేయకుండానే అట్లా జాగ్రత్తగా పెడతాను. దాంట్లోనే ఐస్ క్రీమ్ చేస్తున్నానిప్పుడు. ఆ మిగిలిన ఐస్ క్రీము అంతా దీంట్లో వేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన మ్యాంగో ప్యూరీ. సో, ఇప్పుడు ఒక 3 అవర్స్ తర్వాత తీస్తున్నా నేను. 3-4 అవర్స్. బాక్స్‌లో ఏసిందయితే మనకి ఐస్ క్రీమ్ లాగా కాదు అప్పుడే. ఎందుకంటే దాన్ని మళ్ళీ గ్రైండ్ చేయాలనమాట. మంచిగా ఐస్ క్రీమ్ లాగా గావాలంటే మనం దీన్ని ఒక 2 సార్లు గ్రైండ్ చేయాలి. ఫ్రిడ్జ్‌లో నుంచి ఇట్లా తీసేసి గ్రైండ్ చేసి పెడతా ఉంటే మనకి ఐస్ క్రీమ్ మంచిగా వస్తదనమాట. క్రీమీగా. లేదంటే ఇట్లా ఐస్ లాగా అయితది. చూస్తున్నారు కదా! అట్లా కాకుండా ఉండాలంటే మనం గ్రైండ్ చేసుకోవాలి కంపల్సరీగా. కుల్ఫీ మౌల్డ్‌లో ఏసుకున్నదయితే అవసరం లేదు. దాన్ని మనం డైరెక్ట్ అట్లా తినేసేయొచ్చు. సో, చూసినారు కదా! దీన్ని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసేసి నేనైతే మళ్ళీ ఆ బాక్స్‌లో ఏసేస్తున్నాను దీన్ని. వేసేసుకొని మళ్ళీ పైనుంచి మూత పెట్టేసేయాలింకా. కవర్ ఉంటది కదా! కవర్‌తో పెట్టేసి పైనుంచి మళ్ళీ ఒక మూత పెట్టాలి. లేదంటే ఐస్ క్రిస్టల్స్ వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ జస్ట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. బాదం, కాజు అనమాట. ఇష్టముంటే వేసుకోండి. లేదంటే వద్దు. ఇక్కడైతే వ్రాపింగ్ కవర్ ఉంది కదా! ఎందుకంటే దాంట్లోకి గాలి అనేది అస్సలు పోవద్దు. ఐస్ వచ్చేస్తదనమాట. సో, ఇక్కడైతే కుల్ఫీ చూసినారు కదా! జస్ట్ మనం ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసి తినేసేయొచ్చు ఇవైతే. వీటిని నార్మల్‌గా అట్లా తీసుకోవచ్చు. మనం ఐస్ క్రీమ్ లాగా కావాలి అనుకుంటే చూస్తున్నారు కదా! ఆ డబ్బాలో పెట్టుకొని తినాలి. ఇదైతే కుల్ఫీ ఇట్లా రెడీ అయిపోయింది. సో, చాలా చాలా బావుంటుంది. ఇది చూసినారు కదా! నెక్స్ట్ డే తీసినా అనమాట ఐస్ క్రీము. మంచిగా మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఇట్లా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇట్లా మ్యాంగోతోని రకరకాల స్వీట్ డెజర్ట్స్‌ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా చేసుకునేటట్టు చూపించిన కదా! సో, నా వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానెల్‌ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అంతవరకు బాయ్ బాయ్.